డీజీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం భవన నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు ఉండే విధంగా సంఘ నాయకులు కృషి చేయాలన్నారు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు. భవన నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు ఉండే విధంగా సంఘ నాయకులు కృషి చేయాలన్నారు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో గల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ భవనంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా లేబర్ అధికారులు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క బిల్డర్ వారి దగ్గర పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డు తీసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర నిర్మాణ సంఘంలో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తుందని, సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తుందన్నారు. అంతేకాకుండా దహన సంస్కారాలకు 30,000 రూపాయలు అందిస్తుందని, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని ఆ పథకాలను కార్మికులకు అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారులతో పాటు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు హస్తాపురం నారాయణ, మేకా శ్రీనివాస, ప్రభాకర్లతో పాటు బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హస్తాపురం నారాయణ అను నేను ఈ కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికలలో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అసోసియేషన్ అభివృద్ధికై సభ్యుల ఐక్యత కొరకై వారితో మమేకమై పాటుపడతానని కోరుకుంటూ ప్రమాణం చేయుచున్నాను. సభ్యుల ఐక్యత కొరకై పాటుపడతానని కోరుకుంటున్నాను. దుర్గం ప్రభాకర్ నేను శ్రీ కరీంనగర్ బిల్డర్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికలలో ఏకగ్రీవంగా కోశాధికారిగా ఎన్నుకున్న జరిగింది. అసోసియేషన్ అభివృద్ధి సభ్యుల ఏకైకంగా కొరకై పాటుపడి ఉంటానని కోరుకుంటూ ప్రమాణం చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నుండి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైనాను. తర్వాత నాతో పాటు మా సంఘ సభ్యులు, కోశాధికారి, తర్వాత సెక్రటరీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకున్నాం. దీని విషయమై మాకు ముఖ్య అతిథులుగా మా లేబర్ కమిషనర్ గారు మరియు లేబర్ ఆఫీసర్ గారు మన ప్రమాణ స్వీకారోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. సంబంధిత లేబర్ గురించి వాళ్ళ సూచనలు కూడా తెలుసుకుంటాం. అడుగు వివరాలన్నీ వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుంది. నాతోటి అసంఘటిత కార్మిక సంఘాలు సుమారు 18 సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి నా తోటి సభ్యులు కానీ ఇతర సంఘాల అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చినందుకు పేరు పేరున నా సభ్యులకు కానీ ఇతర సంఘాల అధ్యక్షులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా రెండోసారి మేమే ఎన్నికైన
చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మిగతా సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ ఇలా దీనిలో పాల్పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. వారికి ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అస్తపురం నారన్న, మేక శ్రీనివాసు, మరి ప్రభాకర్ గారికి నేను తిరిగి స్వాగతం. మరి ఇది రెండవసారి, మరి ఇంతకుముందు ఎన్నిక జరిగింది. మరి ఈసారి రెండవసారి ఏకగ్రీవంగా ఎవరు పోటీ కూడా రాకుండా మరి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం. మరి ప్రమాణ స్వీకారంతో పాటుగా మరి అన్ని సంఘాల కలుపుకొని ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి అన్ని రంగాల సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పరచుకొని మరి అన్ని సంఘాలను ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు మరి మనం దాదాపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ కోసం కావాలని కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అప్పుడు వారికి ఇచ్చే మర్యాద ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అన్న తెలంగాణ ఉద్యమకారులు మేము కూడా భాగస్వాములు అయినాం కాబట్టి మాకు ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మరి మా యొక్క లేబర్ కార్డుకు సంబంధించిన లేబర్ ఆఫీసర్ గారు, మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మరి మా యొక్క సంఘాలను గుర్తించి మా సంఘాల దగ్గరనే మేము లేబర్ కార్డు అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మరి మాకు మా సంఘాల దగ్గరనే వచ్చి లేబర్ ఆఫీసర్ వచ్చి ఒక వారం కేటాయించుకొని మాకు ఇక్కడే అప్పులు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. బిల్డర్ అసోసియేషన్ నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరర్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున, కరీంనగర్ జిల్లా ఉమ్మడి లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిల్డర్ అసోసియేషన్ మీటింగు మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున పాల్గొనడం కూడా ఒక మంచి అవకాశంగా మాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఇందులో పెద్ద పెద్ద బిల్డర్స్ అంటూ ఎవరు పెద్దగా లేరు. వీళ్ళందరూ కూడా విధంగా చెప్పాలంటే మేస్త్రి మరియు బిల్డర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వర్క్ కాంట్రాక్ట్ అటువంటి తీసుకొని కొంతమంది మనుషులు వాళ్ళ దగ్గర మనుషుల్ని పెట్టుకొని వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు స్వశక్తితోటి వాళ్ళ యూనియన్ వాళ్ళ ఐకమత్యంతో ఇంత మంచి భవనాన్ని కట్టుకొని వాళ్ళ ఐకమత్యంగా ఉన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా మిగతా సభ్యులందరికీ కూడా కార్యవర్గానికి మరియు దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అందరికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసేటువంటి